పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషించడం, ఇక ఉగ్ర సంస్థలు అనేకం ఉండడం అనేది సర్వసాధారణం. ఇక దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో ఇప్పుడు ఉగ్రవాదులు సరఫరా అవుతున్నారంటే ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం నుంచే. ఏ ఉగ్రవాదికి పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాదికి పాకిస్తాన్ తో ఎంతో కొంత సంబంధం ఉంటది. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చూడండి, పాకిస్తాన్దే మొన్న వరదలు వచ్చి ఎంతో మంది చనిపోయారు. 1160 మంది ఎంతో మంది చనిపోయారు. ఇక కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు ఆ వరదలకి. కొన్ని లక్షల ఇళ్లు నీట మునిగిపోయాయి. వాటిని ఉద్దేశించి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం సహాయ నిధి ఏర్పాటు చేసింది. ఆ సహాయ నిధి ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా పాకిస్తాన్ ప్రజలు కూడా సహాయం చేయాలని, అలాగే మరికొన్ని మానవతా దేశాలు కూడా సహాయం చేయాలని, అంటే మానవతా దేశాలు అంటే ముస్లిం దేశాలు, సౌదీ అరేబియా లాంటి దేశాలన్నీ కూడా ఇలాంటివి హెల్ప్ చేస్తుంటాయి ఇలాంటి దేశాలకి. అందులో ఈ ముసుగులో కూడా ఉంటాయి ఇలాంటి, అంటే ఆ సహాయం పేరుతో ఉగ్రవాదులు కూడా పెంచి పోషిస్తాయి. అయితే ఇప్పుడు నిజమైనటువంటి వరద సహాయం కోసం ఏర్పాటు చేసినటువంటి నిధులను కూడా ఇప్పుడు లష్కరే తోయిబా హెడ్ ఆఫీస్ ఉంది కదా, మర్కజ్ తోయిబా, ఆ మర్కజ్ తోయిబా పునరుద్ధరణ కోసం ఈ నిధులన్నీ ఉపయోగించేస్తుంది. దానికి సంబంధించినంత వరకు మన భారత నిఘా సంస్థ ఉపగ్రహం ద్వారా ఒక ఫోటో బయటకు వచ్చింది. మొత్తం అనేక యంత్రాలంటే చుట్టూ క్లీన్ చేయడానికి పెద్ద పెద్ద మిషనరీలు పెట్టేసి వాటిని ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. అది 82 ఎకరాల్లో ఉంటది. అక్కడ ఇంచుమించు 1000 మంది ఉగ్రవాదులు ప్రతిసారి కూడా శిక్షణ అవుతూ ఉంటారు. అక్కడ అయినటువంటి 1000 మంది ఉగ్రవాదులు శిక్షణ పొందాక ఎక్కడెక్కడ వెళ్ళాలి, ముఖ్యంగా అందులో సగం మందిని భారతదేశమే పంపిస్తూ ఉంటారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పాకిస్తాన్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థల్ని బాగు చేయడానికి ఆ వరద బాధితుల యొక్క సొమ్ముని వీళ్ళు తినేస్తున్నారు. ఇంతకు ముందు 1,25,00,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఏమో ఇప్పుడు వరద సహాయం కోసం వచ్చినటువంటి డబ్బుల్లో 4,70,00,000 ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అంటే చూడండి, అది మామూలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, కానీ చివరికి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఉగ్రవాదానికే పెంచి పోషిస్తుంటే మరి ఆ ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ఇంకా ఏమీ అనకుండా. మరి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి దరిద్రమైనటువంటి దేశం గురించి మనం మాట్లాడడం వృధా. పైగా అది స్వతంత్ర దేశం అట, సార్వభౌమాధికారం అట. అది ఒక దేశము, దానికి ఒక సార్వభౌమత్వం. ఇది ఈ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి.